తెలంగాణ ఎవరి కోసం ఏర్పడ్డది, ఎందుకోసం ఏర్పడ్డది అన్నది ప్రధాన సమస్య. అవును. అప్పట్లో దేని కొరకు, ఉనికి కొరకు ఏర్పడ్డది అన్నదే నేను ప్రధానంగా చర్చిస్తాను. 10 సంవత్సరాలు 2001 నుండి 2014 వరకు ఉద్యమం అయిపోయింది, రాష్ట్రం చిందించింది. 2014 నుంచి ఇప్పటి వరకు ఈ 2 నెలల క్రితం ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ వరకు టీఆర్ఎస్ గవర్నమెంటు ఈ ప్రాంత ప్రజల్ని చెన్నారెడ్డి గారి నుండి వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం ఆకాంక్ష ప్రజలలో ఎప్పుడైతుందో ఆ ఆకాంక్ష ఆరిపోకుండా రగులుతూనే వస్తూ ఉన్నది. తరువాత చంద్రశేఖరరావు అనే మాజీ ముఖ్యమంత్రి గారు దాన్ని గ్రహించారు. ఇంకా ఇది రగులుతూనే ఉన్నది ఈ కొలిమిని ఏం చేయాలని మేధావులను దగ్గర తీసుకొచ్చి వాళ్ళని పావులుగా వాడుకున్నాడు. ఏదైతే సెంటిమెంట్, వాళ్ళ ఆకాంక్ష ఏంటిది, నీ యొక్క వీక్నెస్ నేను వాడుకొని నీకు హెల్ప్ చేయించినాను అనుకోవడం కూడా మూర్ఖత్వం. అదేవిధంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కూడా గ్రహించి ఉద్యమ స్ఫూర్తితోని ఉద్యమాన్ని నడిపించిన చరిత్ర ప్రజలది. చంద్రశేఖరరావు గారు చేసింది లేదు, పోయింది లేదు. చంద్రశేఖరరావు ఎవరి కొరకు చేసుకున్నాడంటే, చంద్రశేఖరరావు తన కుటుంబం కొరకు. కేసీఆర్ గారు ఉద్యమమే చేయలేదా? కేసీఆర్ గారి ఉద్యమం చేస్తే నాది ఒకటే అండి. ఉపేంద్ర గారు చాలా చక్కటి క్వశ్చన్ అడిగారు. కేసీఆర్ గారు ఉద్యమమే చేయలేదా? చాలా మంది, లక్షలాది మంది వ్యూవర్స్ చూస్తారు, వాళ్ళకు కూడా గ్రహించాలి. కేసీఆర్ గారు ఉద్యమమే చేయలేదంటే చెంచల్గూడ జైలు ఇక్కడే ఉంది, చెర్లపల్లి జైలు ఇక్కడనే ఉంది. మరి మేము నెలల తరబడి జైళ్ళల్లో ఉన్నాం, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. ఉద్యమం చేసినాం కాబట్టి, ఉద్యమాన్ని నడిపించినాం కాబట్టి, యుద్ధ వీరులం కాబట్టి ఏదైనా మేము అనుభవించినాం, శిక్షలు పడ్డాయి, జైళ్ళల్లో జైలు జీవితాన్ని గడిపినాం. కేసీఆర్ ఏ జైలు జీవితం గడిపిండు, కేటీఆర్ ఏ జీవితం ఉద్యమాన్ని నడిపించిన నాయకుడు అని చెప్తున్నా. ఎస్, అది శుద్ధ తప్పు. ఉద్యమం నడిపియలేదు. ఆ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కొరకు ఏదైతే భావ ప్రకటన, ఏదైతే లోపల ఉన్నటువంటి అంతరమైనటువంటి ఇన్నర్ ఫీలింగ్, ఆ కోరిక ఏదైతుందో ప్రజలది, పట్టెటుడు ఎవడు, నడిపించే నాయకుడు ఎవడు లేడు. కాకపోతే నావలాగా ముందటున్నాడు అంతే. కేసీఆర్ నడిపించింది లేదు ముకుందర్ గారు. కేసీఆర్ నడిపించి ఇన్ని రోజులు అనేది ఇట్టి బూటకం. నడిపించింది యూనివర్సిటీ విద్యార్థులు, నడిపించింది సబ్బండ కులాలు, నడిపించింది సింగరేణి కార్మికులు, నడిపించింది ఈ యొక్క ప్రజానికం. మరి ఎందుకు కేసీఆర్ దీన్ని ఓన్ చేసుకున్నాడు? తెలంగాణ ప్రజలకు ఒకటి ఉంటుంది, నువ్వు పొద్దుందానుక నిన్ను హింసించి ఎంత క్రూరంగా కొట్టినా తిట్టినా ఏం చేసినా కూడా సాయంత్రం వరకు ఇంత బువ్వ పెడితే, ఇంత కోడికూర వేసి బువ్వ పెడితే ఈ కొట్టిన దెబ్బలన్నీ మర్చిపోయే మనస్తత్వం ఒక అమాయక జీవం ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు. ఆ ఉద్యమంతోనే అవసరాలను ఉపయోగించుకున్నాడు కేసీఆర్. తన అవసరాలకు ఉపయోగించుకొని 4 కోట్ల మంది ప్రజలకు నా బిడ్డలు అనుకునేటోడు తండ్రి అన్నవాడు ఏ పాత్ర వహించాలి? తండ్రి సక్రమైన రీతిలో ఉంటేనే కొడుకుల జీవితాలు కూడా సక్రమైన స్థితిలో ఉంటాయి. తండ్రి పాత్ర నేను వహిస్తానని పిల్లల్ని వదిలిపెట్టిండు. తన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డను, కొడుకును, అల్లుడిని, సౌతి కొడుకును పెట్టుకొని వాళ్ళని చూసుకున్నాడు. ఇది జరిగింది ఉపేందర్ గారు. ప్రజలకు ఏం చేసింది లేదు కేసీఆర్. ప్రజల్ని మోసం చేశాడే తప్ప ఆయన జీవితమే మోసాలతోని, కలతో ఉన్నటువంటి జీవితాలతో మొదలైనటువంటి జీవితం కల్వకుంట్ల చంద్రశేఖరరావు. రైట్ అన్న, 10-11 ఏళ్ల కింద తన పాట ద్వారా లక్షల మంది ప్రజలను ప్రేరేపించిన వరంగల్ రవి గారు ఏదో తన విద్యావంతుగా పీజీ పిహెచ్డీలు చేసుకుంటా, సివిల్స్ ప్రిపేర్ అవ్వకుండా నా బతుకుదో అని చెప్పి వచ్చిన వరంగల్ రవి గారు 10 ఏళ్ల తర్వాత ఈరోజు ఎక్కడున్నాడు? ఎందుకు ఈ ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు? వాస్తవానికి చాలా చక్కటి క్వశ్చన్ అడిగారు ఉపేంద్ర గారు. నేను 2001లో ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అయినాను. సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయిదామని. ఒక జిల్లాకు ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయితే అడ్మినిస్ట్రేషన్ మన చేతిలో ఉంటుంది, ఒక ఫీలింగ్ ఉండే. కలెక్టర్ కావాలని ఒక ఆశ ఉండే. నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయినాను. ప్రిపేర్ అవుతున్న తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగ సమస్యను చూసి చలించిపోయాను నేను. బహుశా నాతోటి సహచర మిత్రులందరూ ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారు వివిధ రాష్ట్రాలలో. వాళ్ళు ఒక జిల్లాకు పరిమితమై కుటుంబానికే తెలిసింది కావచ్చు, కానీ నేను యావత్తు 2 రాష్ట్రాలే కదా, ప్రపంచం మొత్తట వరంగల్ రవి అనేది. అయితే ఆకలి బాధలతో కూలీనాలు చేసుకునే బిడ్డల స్థితిగతులను గ్రహించి నేను ఆ స్థాయి నుంచే వచ్చాను కాబట్టి నేను ఒకరు ఉద్యోగం కొట్టుకుంటే నా వరకే బతుకుతాను, కానీ ఇన్ని లక్షల మంది నిరుద్యోగుల సమస్యలతో ఉన్న ఈ బిడ్డల భవిష్యత్తు ఏందని నాకు ఈ సివిల్ సర్వీస్ వద్దు, నాకు ఏదొద్దని పక్కకు పెట్టి నేను ఉద్యమ బాట పట్టిన. ఎందుకు పట్టినానంటే ఉద్యోగాలు వస్తే మా తల్లిదండ్రులకు ఇంత తిండి పెట్టుకొని సుఖంగా ఉంటారు అనే ఆవేశంతో ఆలోచించలే.
లక్షలాది మందికి ఉపాధి కల్పించాలి. నా ఒక్క కుటుంబానికి రావద్దు, నా ఒక్క కుటుంబమే బాగుపడద్దనే ఉద్దేశంతో ఆ రోజు ఉద్యమం వైపు పోయి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాను. ఉద్యమంలో మీరు పాల్గొన్న మొదటి కార్యక్రమం ఏందన్నా? వాస్తవానికి పెట్టుబడిదారి సీమాంధ్ర పెట్టుబడిదారులకే వ్యతిరేకం. పెట్టుబడిదారులు ఎక్కడున్నా కూడా క్యాపిటలిస్టులే. వాళ్ళు మోసాలు చేసి దగా చేసి డబ్బు సంపాదించడమే. మానవత్వం ఉండదు క్యాపిటలిస్టులకు. మోసాలు చేయడం, డబ్బు సంపాదించుకోవడం, ఇంకొక ప్రాంతానికి మైగ్రేట్ అయిపోతూనే ఉంటారు. వలస జీవులు. వలస జీవులు అంటేనే ఒక ప్రాంతం నుంచి ఒక కొంగలు వచ్చి మళ్ళీ ఆ కాలం అయిపోగానే వెంటనే తన గమ్యాలకు తిరిగి వెళ్తుంటాయి. కానీ ఈ క్యాపిటలిస్టులు అట్లా కాదు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ దోచుకున్న వనరులను దోచుకున్నతో పాటు ఆ యొక్క భూమిని సర్వనాశనం చేసి, సాయిల్స్ని సర్వనాశనం చేసి మిగతా ప్రాంతాలకు ఇట్లా వలసలు వెళ్తూనే ఉంటారు, మైగ్రేట్ అవుతూనే ఉంటారు. వలస ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పాలకుల మధ్యలో విముక్తి కావాలని పాణ్యం తప్ప తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో కష్టజీవులకు ఉన్నటువంటి కష్టజీవులకు వ్యతిరేకం కాదు. ఎక్కడున్న భారతదేశంలో కష్టం చేస్తే రెక్కాడితే డొక్కాడిన కుటుంబాలు ఎక్కడ పని చేసుకున్నా ఇంత తిండి వెళ్తుంది, పొట్ట వెళ్తుంది, అంతే. వాళ్ళు సంపాదించుకోవడానికి ఆంధ్ర తెలంగాణ భేదం అవసరం లేదు. ఓన్లీ కోస్తాంధ్ర పెట్టుబడిదారులు ఈ తెలంగాణ ప్రాంతాన్ని దగా చేశారు, మోసం చేశారు. ఇది వాస్తవం అండి. ఇప్పుడు సాధారణంగా మనం మాట్లాడుకుంటే వరంగల్ రవి అని అనగానే మనకు గుర్తొచ్చే ప్రధానంగా టక్కున ఒక పాట అనేది ఒక గుర్తొస్తూ ఉంటుంది అందరికీ. తెలంగాణ సమాజానికి కాదు, తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఉన్న అందరికీ వరంగల్ రవి గారు అంటే మంచి గేయకారుడు, రచయిత అని చెప్పి అందరికీ వెళ్ళినాం. ఒకానొక సందర్భంలో ఈ వరంగల్ రవిని కూడా హత్య చేసే ప్రయత్నాలు జరిగినాయి ఉద్యమ సమయంలో. ఇతన్ని చంపేస్తే సమస్య అక్కడికక్కడే పరిష్కారం అవుతుంది అనేంతగా వచ్చింది అని అంటే ఏంటి మీలో ఉన్న ప్రత్యేకత? చాలా చక్కటి క్వశ్చన్ అడిగారు ఉపేంద్ర గారు. తెలంగాణ ఉద్యమంలో నేను వరంగల్ జిల్లా నుంచి వచ్చిన కాబట్టి వామపక్షాల భావాల ప్రభావం నా మీద ఉంటుంది. వరంగల్ జిల్లా నుంచి వస్తే ఎందుకంటే ఆ జిల్లాలో పుట్టినందుకు, ఆ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ స్థితిగతులు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వీటికి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాటే ప్రాణం అయిపోయి పాటే ఉద్యమానికి నిలయమైంది. తెలంగాణ పాట అదొక ప్రధాన అంశంగా మారింది. అది మారిపోయింది. ఆ తర్వాత ఏమైంది, ఎప్పుడు చూసినా కూడా ఒక ప్రజల్ని చైతన్యవంతం చేసి వాళ్ళను ఉరిగొల్పి మేలుకొనేటట్టు చేసేది రెండు ఆయుధాలు ఉంటాయి. ఒకటి డప్పు, రెండవది గొంతు. ఈ రెండు చాలా పవర్ఫుల్ అయినటువంటి వాడు. అత్యంత వేగవంతమైనటువంటి ప్రపంచంలో ఏది ఉన్నది అని అంటే అది క్రాంతి, లైట్. దాన్ని మించింది లేదు. ఎందుకంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయినప్పుడు ఇవన్నీ గుర్తొస్తాను. అటువంటి దాంతో పోల్చను కానీ మనిషిని మేలుకొల్పడం కొరకు, మేలుకొల్పి ముందుకు నడిపించడంలో ఈ డప్పు అనేది ఒక ఆయుధం, సామగ్రి, వెపన్. ఈ గొంతు అనేది కూడా ఒక వెపనే. అందుకనే 10 జిల్లాల గురించి, స్థితిగతుల గురించి మాట్లాడితే ఎవరికి డొక్కలు ఒక్కలు తినిపోయి ఆకలి అలమటించిపోయిన నిరుద్యోగ పేదరికమే. ఫస్ట్ బట్టలు వేసుకున్నాం కావచ్చు యూనివర్సిటీలలో, ఆ వెనక ఉన్నటువంటి చిదిలాలను, ఆ వెనక ఉన్నటువంటి ఆ గుడ్డలకు ఉన్నటువంటి మాసికలను ఎవరు చూపగట్టగలుగుతారు? ఆర్ట్స్ కాలేజ్ కాడ అదే కదా, మీరు కూడా యూనివర్సిటీ స్టూడెంట్ కదా. లోపటున్న భావాలు ఉన్నటువంటి కడుపులో దేవులాటను ఎవరు గ్రహించగలుగుతారు? సమాజానికి చూడటానికి మాత్రం బట్టలు వేసుకుంటాం. ఎందుకంటే సమాజం గౌరవించాలని చదువుకున్న వాళ్ళం కాబట్టి. అట్లా ముందుకు వెళ్తున్న తరుణంలో పాట ఒక ఆయుధం అయిపోయింది. గద్దరన్న తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు చనిపోయినటువంటి బాలగోపాల్ సార్ అంటే ఉద్యమ స్ఫూర్తి నాలో నింపింది. దాశరథి గారి గాంచి, ఈ కాలేజీ గారి గాంచి, వరంగల్ జిల్లా నా జిల్లా కాబట్టి చెప్తుంటే తెలంగాణ ప్రాంతంలో ఎట్లా నిప్పులు పెట్టాలి, ఎట్లా చేయాలనేది వాళ్ళు ఆలోచిస్తారు. ఎట్లా దోసుకోవాలనేది సీమాంధ్ర పెట్టుబడిదారులే. సీమాంధ్రలకు వ్యతిరేకం కాదు నేను, పెట్టుబడిదారులకు ఓన్లీ క్యాపిటలిస్టులకు. ఆ క్యాపిటలిస్టులు అందుకే లగడపాటి రాజగోపాల్ది ఆ కథ నిజ ప్రెస్ క్లబ్ కాడ అయింది. ఎటు తిరిగి ఈ గొంతే కదా ప్రశ్నిస్తుంది, వేలాది మంది విద్యార్థులను తరలిస్తుంది, ఈ గొంతును ఆపాలని చెప్పి ఒక కుటిల నీతితో మన తార్నాకలో నేను ఆ రోజు క్రిస్మస్కి వెళ్ళాలి. 23rd నాడు నేను షాపింగ్ చేసి క్రిస్మస్కి వెళ్తున్న సందర్భంలో మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకొని తెల్లారి వెళ్దామని చెప్పి నేను ముందుగానే మా బాబును, మా మిస్సెస్ను, మా అందరిని పంపించినాం. వెళ్తుంటే నన్ను తార్నాకలో అరెస్ట్ చేశారు. అంటే ఇన్ఫార్మర్ వ్యవస్థ అంత పకడ్బందీగా యూనివర్సిటీలలో కూడా పోలీసు వాళ్ళని పెట్టే స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యవస్థ ఇంటెలిజెన్స్. అది రాజ్యం యొక్క స్వభావం. నేను వేసే ప్రతి అడుగు కూడా ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. నేను కారులో వెళ్తున్నాను, రౌండప్ చేశారు తార్నాకలో రౌండప్ చేసి ఎమ్మట బ్యాగులు అవన్నీ పెట్టుకున్నారు. ఓన్లీ డ్రెస్లే ఉన్నాయి నాకు, మస్తు కొత్త బట్టలు వేసుకోవాలి కదా, డ్రెస్సులు ఉన్నాయి. తీసుకుపోయి అరెస్ట్ చేశారు. తీసుకుపోయి అరెస్ట్ చేసిన తర్వాత నన్ను సరెండర్ చేయాలి, జైలుకు పంపించాలి. 1 o'clock అవుటర్ రింగ్ రోడ్ మొత్తం పంపకుండా దగ్గరనే ఉంచుకొని మొత్తం అవుటర్ రింగ్ రోడ్ మొత్తం తిప్పుకుంటున్నారు. నైట్ 1 o'clock అవుటర్ రింగ్ రోడ్. పిట్టలు కిచకిచ అని మొరుతుంటే చల్లటి గాలి, ఏం శబ్దం ఉండదు. అంటే మనిషిని ఒక టెర్రరైజ్ చేసినాడు.